పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని వెంకటేశ్వర ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి జోలికి వెళ్లిన ఎవరికీ భవిష్యత్తుండదన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని వైసీపీ నాయకులకు చెప్పినా కూటమిపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దుష్ప్రచారాలు చేస్తున్న వారు తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నిన్నటితో అయిపోయింది సార్ బ్రహ్మోత్సవాలు. అసలు చాలా అద్భుతంగా చెప్పలేదు, మర్చిపోయారు మీరు. మా వాళ్ళు రాయటం మర్చిపోయారు. నేను ఉన్నా కదా ఊళ్ళో. సుమారు 5 వేలలో సార్ చివరికి వచ్చేసరికి రోజుకి రెస్పాన్స్ పెరిగి అసలు ఉదయం పుష్పయాగం కూడా అసలు తిరుమలలో జరిగినట్లుగా జరిగింది అన్నట్లు. బజార్ వస్తే బాగుంటుంది. పది మంది కలిస్తే కష్టం కాదు సార్. అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసారు కదా సార్. ఇప్పుడు చిలకలూరిపేట రోడ్లన్నీ బాగుంటాయి. ఎవరికి వాళ్ళు వస్తే వాలంటరీగా ఈజీ అయిపోతుంది. ఓకే సార్. ఎదురు లేవాలి, కొంచెం ఎదురు లేవాలి, ఎదురు లేవాలి. ఓకే ఓకే ఆడ కూర్చున్నది సరే వదిలేసే. రెండు కార్యక్రమాలు ఓకే సార్. నమస్కారం. ఈరోజు కల్తీ నెయ్యి ఏ విధంగా రోజు రోజుకి సాక్షి పేపరు, సాక్షి పత్రిక, సాక్షి టీవీ, వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి మీద భక్తుల మనోభావాలు బాధపడేటువంటి విధంగా, బాధించేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం తప్పకుండా శ్రీవారితో పెట్టుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రతినిత్యం కల్తీ నెయ్యి మీదనే దేశంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ మనసు బాధించేటువంటి విధంగా వైసీపీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటంలో కానీ, కూటమి ప్రభుత్వం మీద అవాస్తవాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శ్రీవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో మహిళా విభాగం మహిళలందరూ వచ్చి దేవాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సిట్టు స్పష్టంగా చెప్పింది, తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని స్పష్టంగా సిట్టు చెప్తా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు పాలు లేకుండా నెయ్యిని తయారు చేశామన్న చరిత్ర కూడా వైసీపీ పార్టీది, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద తప్పు చేసి కూడా ఎదుటివారి మీద ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. ఎదుటివారి మీద దాడికి దిగటమే కాకుండా రెచ్చగొడతా ఉన్నారు. భక్తుల మనోభావాలు రోజు రోజు దెబ్బతినేటువంటి విధంగా శ్రీవారి యొక్క పవిత్రమైనటువంటి లడ్డుని అపవిత్రత చేసి చెప్పలేసుకోవాల్సింది పోయి ఇంకా ఎదురుదాడి చేసి ఈ విధంగా అధికార పార్టీ మీద నెట్టాలి, ముఖ్యమంత్రి మీద ఆ యొక్క అవాస్తవాల్ని చిత్రీకరించాలి, ఉప ముఖ్యమంత్రి మీద
ఆ అవాస్తవాన్ని ఏ విధంగా చిత్రీకరించాలి అనేటువంటి దురాలోచనలో వైసీపీ ఉంది. ఆ పత్రిక, దానికి బాగా ఉండేటువంటి ఛానల్స్ ఈ యొక్క తిరుపతి లడ్డు మీద ఏదో ఒక విధంగా వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి దానికి ఎదురుదాడి చేస్తారు. సిట్టు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇంకా వరకు బుద్ధి రావట్లేదు. ఏదో ఒక విధంగా తప్పుని సరిదిద్దుకునేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎదురుదాడి చేస్తాం. సిబిఐ మాకు స్పష్టత ఇచ్చింది, మీరేం సమాధానం చెప్తారని సిగ్గు లేకుండా మాట్లాడతాం. తప్పు జరిగిందా లేదు, జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తాం. చెప్పినప్పటికి కూడా బుకాయిస్తూ ఉన్నారు. ఇంకా ఇది వైసీపీ యొక్క దుర్మార్గం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి దేవాలయాలు కానీ దేవాలయాల్లో కానీ పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఆ యొక్క పాప ప్రక్షాళన చేయటం జరుగుతూ ఉంది.